హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మా అమ్మాయికి స్కూల్లో ఫంక్షన్ మీటింగ్ పెట్టారండి. ఆ మీటింగ్కి ఇక్కడికి వచ్చాము. పిల్లలు ఇలా వెల్కమ్ చెప్పారు ముగ్గులేసి. అసలు ఇక్కడ పిల్లలకి తొందరగా చెప్పాలంటే స్కూళ్ళు లేవండి, సరిగ్గా స్కూల్ లేదు, బాత్రూమ్లు లేవు. కానీ పిల్లలు ఇక్కడ అనేది పాపం చాలా చదువుకొని పిల్లలు ఉంటున్నారు. స్కూల్ లోపలైతే ఇలా ఉంటుందండి. పిల్లలు పేరెంట్స్ అందరూ వచ్చి మీటింగ్ పెట్టారు. లోపల ఒకసారి ఫస్ట్ క్లాస్ అశ్విన్ వాళ్ళ సార్ వచ్చేసి ఆయనే తన సొంత డబ్బులతో ప్రొజెక్టర్ అనేది తీసుకొచ్చేసి పిల్లలకి ఒక వీడియో లాగా చూపించి పెడుతున్నారన్నమాట. ఇలా అయితే పాపం చూపించి పెడుతున్నారు. ఇక్కడైతే ఏ సదుపాయాలు అయితే లేవు. ఇలాంటి పిల్లలకి, ఆడపిల్లలకి అయితే బాత్రూమ్లు కానీ లేవు. కానీ ఇక్కడ పిల్లలు చాలా బాగా చదువుతారు. స్కూల్లో సార్ వాళ్ళు కానీ చాలా మంచి వాళ్ళు, చాలా బాగా అయితే చెప్తారనమాట. అలాగే మేము చాలాసేపు ఉండి ఆడున్న ప్రాబ్లమ్స్ అన్ని సార్ వాళ్ళకి చెప్పి ఇవన్నీ మేము పరిశీలించి చాలాసార్లు ధర్నా కానీ చేయటం జరిగింది. కానీ ప్రభుత్వం నుంచి ఏ రెస్పాన్సిబుల్ అయితే లేదు. ఇలా పేరెంట్స్ ఉన్న దాంట్లోనే మేము చూసుకొని మాట్లాడుకుంటా ఉన్నాము. ఇక్కడ ఫుడ్ సరిగ్గా లేదని చెప్పి సాయం వాళ్ళకి చెప్తానే ఉన్నాం. బాగా వండాలి అది ఇది అని మాట్లాడుతున్నాము. పేరెంట్స్ చాలా చక్కగా వచ్చారు, మాట్లాడారు. సారోళ్ళు కానీ బాగా రెస్పాన్సిబుల్ అయ్యారు. కానీ ప్రభుత్వం నుంచి సరిగ్గా స్కూళ్ళు లేనప్పుడు సారోళ్ళు కానీ ఏం చేయలేక వాళ్ళ సొంత డబ్బులతో వాళ్ళు చేస్తున్నారన్నమాట. అలాగే పేరెంట్స్ కానీ మేము ఎంతో కొంత వేసుకొని పిల్లలకి ఏదైనా కొనియాలని ఆలోచించాము. ఇలాగే మాట్లాడుకుంటా వచ్చేసాము మేము. అయితే తర్వాత పిల్లలకి భోజనాలు ఎలా ఉన్నాయని చెప్పేసి మేము కానీ అవి తినటం జరిగింది. బియ్యం అయితే సరిగ్గా ఉడకలేదు. టమాటా కూర అయితే అలాగే తొక్కులుగా ఉందండి, మీరే చూడొచ్చు. ఇక్కడ మేము మీటింగ్ లో మాట్లాడుతున్నది ఇక్కడ మా లీడర్ గా ఉండి మాట్లాడుతుందండి. ఈవిడ ఏం మాట్లాడుతుందంటే, మాకు 1/2 kg టమాటాలు పిల్లలకు వచ్చేసి 70 మంది పిల్లలకి వండి పెట్టిందంట. మేము తినటానికి వెళ్ళినప్పుడే, పేరెంట్స్ మేము ఫుడ్ చూడటానికి వెళ్ళినప్పుడే మాకే తొక్కులుగా వండి పెట్టారని, మేము వచ్చామని చెప్పేసి 3 కూరలు పెట్టి వండి పెట్టారు. అదే మేము పేరెంట్స్ అందరం కూర్చుని మాట్లాడుకొని ఆమెని అరవటం జరిగింది. నీ జీతం నీకు వస్తుంది కదా, పిల్లలకి కరెక్ట్ గా వండి పెట్టడానికి ఏమైంది అని చెప్పేసి మేము చాలా గట్టిగా మాట్లాడటం జరిగింది. పేరెంట్స్ అందరూ చాలా బాధపడ్డారు. పిల్లలకి అసలు మంచి సదుపాయాలు లేకపోయేలోకి వీటి గురించి మేము చాలా బాధపడ్డామండి. మేము సొంతంగా తిని చూసామండి, అస్సలు బాగాలేదు. మేము తినటానికి వెళ్ళినప్పుడు కొంతమంది పేరెంట్స్ వచ్చారు కదా అని చెప్పేసి బాగా వండటం అయితే జరిగిద్ది. చూడొచ్చా మీరు ఎట్లా వండారో చూసారా?